ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదే అట్లు అన్నమాట. సో దోశలు అనొచ్చు, బియ్యం పిండితో రైస్ ఫ్లోర్ దోశలు, లేకపోతే అట్లు అనొచ్చు. సో మనం రైస్ ఫ్లోర్తో బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి అట్లు అనాలి. సో దీనికోసం మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. సో దీనికోసం మనకి మెయిన్గా బియ్యం పిండి అలాగే ఉప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి పెరుగు అన్నమాట. సో పుల్లగా ఉన్న పెరుగు వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ కర్డ్ కూడా వేసుకోవచ్చు. మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, లేకపోతే నైట్ కలిపి మార్నింగ్ కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట. మనకి బియ్యం పిండి అలాగే సాల్ట్, తగినంత సాల్ట్, అలాగే పెరుగు వేసుకోవాలి. వేసుకొని వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ మనము దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. సో ఇలా కలిపి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇన్స్టెంట్గా వేసుకోవాలంటే, లేకపోతే నైట్ మొత్తం కూడా మనం అలాగే వదిలేసేయచ్చు. సో చూడండి, నేనైతే నైట్ మొత్తం వదిలేసాను. మీరు ఇన్స్టెంట్గా చేసినా కానీ దోశలు చాలా సూపర్గా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా గట్టిగా అయిపోయింది కదా, కొద్దిగా మళ్ళీ వాటర్ యాడ్ చేసి మనము దోశ బ్యాటర్ ఎలా కన్సిస్టెన్సీ ఉంటుందో అలాగా కొద్దిగా వాటర్ ఇంకెక్కువ వేసుకున్నా ఏం పర్లేదు. మనం ఇవి అట్లు పోసుకుంటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వాటర్ క్వాంటిటీ వేసుకున్నా కానీ ఏం కాదన్న. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఒక ప్యాన్ తీసుకొని, సో ఇలా ఆనియన్తో మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. సో ఆనియన్తో ఆయిల్ అనేది రుద్దేసుకోవాలి. ఇది నార్మల్ ప్యాన్ అండి. సో దోశ ప్యాన్ కాదు, నార్మల్గా మనకి ఉంటాయి కదా స్టీల్వి, ఐరన్ ప్యాన్ మీద మనం ఇలా అట్లు వేసుకోవాలన్నమాట. ఇలా అట్లు వేసేసి కొద్దిగా దీని మీద ఆయిల్ యాడ్ చేసేసి సో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పి కాల్చుకోవాలి. సో చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. సో టేస్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. సో 2 సైడ్స్ కాల్చుకొని మనం తీసేసుకోవాలి. ఒకవేళ మీకు క్రిస్పీగా రావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా ఉప్మా రవ్వ, సూజీ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. కాకపోతే దోశలు మెత్తగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి నేను ఇందులో ఏం వేయలేదు. సో చూడండి, ఇంకొక దోశ కూడా వేసి చూస్తాను. సో మనం జస్ట్ అట్లు కాబట్టి బయట నుంచి లోపలికి వేసుకోవాలి. దోశ అనుకోండి ఒకే దగ్గర వేసి స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో ఇలా వేసేసి ఫ్రై చేసుకొని మనకి 2 సైడ్స్ కాల్చుకోవడమే అన్నమాట. కింది సైడ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకొని మనము ఇలా అట్లు వేసుకోవటమే. చాలా సింపుల్ అండి, ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి ఎంత కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా, సింపుల్గా, ఈజీగా, ఇన్స్టెంట్గా సో మనం అట్లు వేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా మీకోసం చేస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.